లేదు. ప్రతిరోజు ఏ విషయంలోనూ నీకు తక్కువ చేయడం లేదు కదా తల్లి. నిన్ను మేము మా ఇంట్లో ఎలాంటి స్థానంలో ఉంచామో నీకు తెలుసు కదా అమ్మా. అంత నమ్మకంగా మీకు చెప్పిన విధంగా మేము నడుచుకుంటున్నాము తల్లి. అయినా సరే మా కోరికలు ఎందుకు ఫలించడం లేదు, ఎందుకు తల్లి ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అని నా బిడ్డ ప్రశ్న వేయవచ్చు. కానీ బిడ్డ, ఈ మాటలు విని విని విసిగిపోయాను తల్లి. దుర్గమ్మ అని మాత్రం అనుకో బిడ్డ. ఎందుకంటే కర్మ ఫలం అనేది ప్రతి మనిషి ప్రతి జీవి అనుభవించక తప్పదమ్మా. అది అనుభవిస్తేనే కదా మంచి మోక్ష మార్గం అనేది నీకు దక్కుతుంది. ఎప్పుడైనా సరే కానీ కర్మఫలాన్ని రుణశేషంగా మార్చుకొని నీ చుట్టూ తిప్పుకోకూడదు. అది నీతోనే ఉంటే నీ జీవితం ఈ విధంగానే ఉండిపోతుంది. శాశ్వతంగా రుణశేషం అనేది ఉంచుకుంటే కర్మఫలం ద్వారా నువ్వు ఇంకా ఎక్కువ బాధలు పడవలసి వస్తుందమ్మా.